గుంటూరు నగరంలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది పడే పని ఏ పార్టీ నేతలు చేసినా ఊరుకునేది లేదని ఆచరించారు. 144 సెక్షన్ అమల్లో ఉందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా మనకి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు ఏం జరగలేదు. సో మార్నింగ్ నుంచి మీరు కూడా వచ్చేస్తున్నారు. ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కడ ప్రతిరోజు ఎట్లా ఉంటుంది, ఎట్లా అని ఉంది. ఆర్టీసీ బస్సెస్ కూడా మూవ్ అవుతున్నాయి. సో కొంతమంది వాళ్ళు వాలంటరీగా షాప్స్ క్లోజ్ చేస్తున్నారు. కానీ ఎక్కడ మనకి వచ్చి ఎవరైనా ఫోర్స్ఫుల్గా బలవంతంగా ఎక్కడ క్లోజ్ చేయలేదు. సో ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఇక్కడ రాలేదు. మన అందరూ అలర్ట్గా ఉన్నామండి. వైసీపీ నాయకులు కేవలం జనసేన వాళ్ళని రెచ్చగొట్టడం కోసం ఇట్లా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారన్నారు. దాని మీద మనకి ఎవరు వస్తున్నారు, వైలేషన్ ఆఫ్ 144 మన అందరినీ లిఫ్ట్ చేస్తున్నామండి. కొంతమంది ప్రొటెస్టర్స్ వచ్చారు. అప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇద్దరు పార్టీస్న మనం పంపించాము. సో యాజ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇస్ బ్యాక్ టు నార్మల్, మన గ్రిప్లో ఉంది. ఈ రోజు ఉంది అండి. ఈ రోజు ఈవినింగ్ ఎట్లా ఉంది పరిస్థితి, దాన్ని బట్టి రేపు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు మేము. మేయర్ కూడా లాఠీ పట్టుకొని తిరిగాడని అంటున్నారు. అది నేను చూడలేదండి. బట్ మన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు పార్టీ